కార్ రేసింగ్ కేసు, రుణమాఫీ, రైతు భరోసా, ఇండ్లు, కొలువులు, ప్రాజెక్టులు, కేసులు, ఎంక్వైరీలు, కోర్టులు, తీర్పులు, మాటలు, అటాకులు. హో జోరుందబ్బా రాజకీయం. ఇంకో దిక్కు సంక్రాంతి పండుగ రావట్టే. గిసొంటి టైంలా ఇయాల్టి ముఖ్యమైన ముచ్చట్లు అరుచుకుందాం పాండ్రి. ఇవాళ మంత్రులంతా చెప్పిన మాట ఏంటంటే 26 జనవరి నాడు రైతు భరోసా చాలు చేస్తాము, ఇందిరమ్మ ఇండ్లు ఇస్తాము, కొత్త రేషన్ కార్డులు వంచుతాము, రైతు కూలీలకు పైసలు వంచుతాము. మాత్రం చేయకుండా పక్క వివరాలు తీసుకొని ఎవరికి ఏ పథకం అందాలనో అది గ్యారెంటీగా చేస్తుందట గవర్నమెంట్. అప్పుడే దసరా దీవులు అని చెప్పిండ్రు కదా, ఇప్పుడు అట్లా కానియరట. 5 లక్షల రూపాయలతో అర్హత కలిగినటువంటి వాళ్ళందరికీ ఇందిరమ్మ ఇల్లు ఇస్తాం. ఎస్సీ ఎస్టీలు ఉంటే వాళ్ళకి ఇంకో 1,00,000 రూపాయలు అదనంగా ఇస్తాం. ఏవైతే సాగుకి యోగ్యమైన ప్రతి ఎకరాకి సంవత్సరానికి 12,000 రూపాయలు ఇవ్వాలని, అది కూడా జనవరి 26వ తారీఖు నుంచి ఇచ్చే కార్యక్రమాన్ని లేలే ఏడాదైనా ఏ పథకం చక్కగా అమలు చేస్తలేరు, అందరినీ మోసం చేస్తున్నారని అటుకెళ్లి కార్ లీడర్లు గరం అవుతున్నారు. పండుగ వెళ్ళంగానే రైతుల కోసం మీటింగ్లు పెట్టి కొట్లాడతారట. కేసీఆర్ 10 ఇస్తే 15 అంటివి, 2 సార్లు కాదు మేము 3 కార్లకు ఇస్తామంటివి, కౌలు రైతులకు ఇస్తామంటివి, వ్యవసాయ కూలీలకు ఇస్తామంటివి, ఇవన్నీ మీరే కదా చెప్పింది. ఇక సిరిసిల్లాలో బీఆర్ఎస్ లీడర్లు అమ్ముకున్న భూములను వాపస్ తీసుకుంటుంది కదా గవర్నమెంట్. దీని మీద సెంటర్ మంత్రి బండి సంజయ్ సార్ గిట్లా అన్నాడు. ధరణి పేరుతో మొత్తం కుంపందం వచ్చారు, అక్రమంగా కబ్జా చేశారు, వారిని స్వాధీనం చేసుకోండి. మీరు ఎక్కడ వెనుకడుగు వేయాల్సిన అవసరం లేదు. అసలు విమర్శలు వస్తాయి పోతాయి, 100 మంది తిడతారు, పడుచుకొస్తారు, కానీ 1000 మంది మేము వెనకాల మేము పొగుడుతూ ఉంటాం. పబ్లిక్ అంతా పండుగ బిజీలు ఉన్నారని లీడర్లు కూడా జనంత సల్లబడ్డట్టున్నారు. సంక్రాంతి వెళ్ళినాక జోరు ఉంటదేమో మరి.